యూపీలో ఇయర్ ఎండింగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సమాజ్వాదీ పార్టీలో తండ్రి కొడుకుల సవాల్కు లక్నో వేదికైంది. ఇవాళ ఇద్దరు బల ప్రదర్శనకు దిగనున్నారు. ఎస్పీలో లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సమాజ్వాదీ పార్టీ రామాయణం క్లైమాక్స్ కు చేరుకుంది. తండ్రి కొడుకుల మధ్య నెలకొన్నటువంటి వివాదం ప్రస్తుతం క్లైమాక్స్ చేరిన నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ లేకుంటే అఖిలేష్ యాదవ్ పార్టీ పగ్గాలను చేజిక్కించుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అఖిలేష్ యాదవ్ పార్టీని పూర్తి స్థాయిలో తన నియంత్రణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాసానికి చేరుకుంటున్నారు. మొత్తం 202 మంది ఎమ్మెల్యే సభ్యుల బలం తనకుందని ఇప్పటికే అఖిలేష్ వర్గం చెప్తోంది. ఆయన ఇప్పటికే ప్రకటించినటువంటి జాబితాలో 175 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. వారంతా ఈ సమావేశానికి వస్తారని అఖిలేష్ వర్గం చెప్తుంది. ఆ నేపథ్యంలో దీనికి కౌంటర్ గా ములాయం సింగ్ యాదవ్ 12 గంటలకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాను ప్రకటించినటువంటి అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నానని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. సో తండ్రి కొడుకుల మధ్య నెలకొన్నటువంటి వివాదం మాత్రం ఎటువంటి పరిణామాలు తీసుకొస్తుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. సమాజ్వాదీ పార్టీ చీలిపోతుందా, లేకుంటే సమాజ్వాదీ పార్టీని పూర్తి స్థాయిలో అఖిలేష్ యాదవ్ తన నియంత్రణలోకి తెచ్చుకొని ములాయం సింగ్ యాదవ్ నే పార్టీ నుంచి బయటకు పంపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వస్తున్నటువంటి అనేక వర్గాల సమాచారం మేరకు అఖిలేష్ యాదవ్ కు చాలా మంది పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం సమాజ్వాదీ పార్టీ భవిష్యత్తు నాయకుడిగా యువ నాయకుడిగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ వైపు మొగ్గు చూపితే తమ రాజకీయ భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో బాగుంటుందని భావిస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. అందులో భాగంగానే అఖిలేష్ యాదవ్ కు అండగా నిలబడేందుకు ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నట్టు అఖిలేష్ వర్గం చెప్తుంది. అయితే ములాయం సింగ్ యాదవ్ వెనకాల కూడా చాలా మంది సీనియర్ నాయకులు, పాతతరం నాయకులంతా కూడా ఉన్నారని చెప్తున్నారు. సో ఈ రెండు పరిస్థితుల మధ్యలో ఏ వర్గానికి, ములాయం వర్గానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అండగా నిలబడతారా, లేకుంటే అఖిలేష్ యాదవ్ వర్గానికి అండగా ఎమ్మెల్యేలు నిలబడతారని దాన్ని బట్టి సమాజ్వాదీ పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మరొక 4 రోజుల్లో ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ పగ్గాలు చేజిక్కించుకునేందుకు ఈ ఫైట్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. సో ఈ రోజు రేపు 2 రోజుల్లో సమాజ్వాదీ పార్టీ భవితవ్యం తేలిపోబోతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.